అనే ఉద్దేశంలో ఉంది. డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించింది అంటారు? పొలిటికల్ గా జనరల్ మెసేజ్ జనరల్ ఓరియంటెడ్, ఎవరిని ఉద్దేశించింది కాదు, జనరల్ ఓరియంటెడ్, పబ్లిక్ గురించి మాట్లాడింది. అండ్ ఇంకొకటి సినిమాలో ఎక్కువ గబ్బర్ సింగ్ సీక్వెల్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు. అంటే గబ్బర్ సింగ్ థీమ్ అయితే మీకు కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కావచ్చు, ఒక టేకింగ్ హరిశంకర్ ఉన్నప్పుడు ఇంతకుముందు మన గబ్బర్ సింగ్ కాబట్టి డెఫినెట్లీ విల్ హ్యావ్ దట్ ఎసెన్స్. బట్ స్టోరీ ఈజ్ ఆల్ టుగెదర్ న్యూ వన్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ గెటప్ ఆఫ్టర్ లాంగ్ టైం. యా అదే చెప్తున్నా కదా, మసాలా ఎంటర్టైనర్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ థరోలీ. థ్యాంక్స్. నాకు ఏది నచ్చలేదు. వాళ్ళకి ఐ ఫీస్ట్ ఏమో, నాకైతే మా వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంది. బీట్ చేయలేదు. దురంధర్ మా వాళ్ళ సినిమా కాదు, దాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ అయితే బీట్ చేయదు. నేను పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యానే, ఆయన కోసం ప్రాణం ఎత్తా, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ నాకు నచ్చలేదు. స్టోరీ నచ్చలేదు, యాక్టింగ్ ఓజీని మించి ఉంటుంది అనుకున్నా, కానీ ఓజీని మించి లేదు. సో అక్కడికి గబ్బర్ సింగ్ కూడా కొట్టలేకపోయింది. సినిమాలు వచ్చినాయి, హరిహర వీరమ్మలు అది ఫ్లాప్, ఓజీ హిట్. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీని మించి ఉంటుంది అనుకున్నా, కానీ నన్ను హరిశంకర్ నిలువెత్తిన మోసం చేశాడు, ఒంగోబెట్టి తన్నాడు. ఏది ఓజీ మాస్టర్ పీసు, ఉస్తాద్ భగత్ సింగ్ యావరేజ్. సినిమా స్టోరీ నచ్చలేదు. సినిమా చాలా ఓల్డ్ స్టోరీ. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఒక రౌడీ సీఎం అవ్వాలనుకుంటాడు, వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు ఫ్రెండ్స్తో కలిపి. మన కళ్యాణ్ అన్న పోలీస్ గెటప్లో, మన పోలీస్ కాబట్టి వాళ్ళని చంపేసి వాళ్ళ కొడుకుల్ని మన వీళ్ళని సీఎం అవ్వకుండా చేస్తాడు. ఈ కథ మనం ఆల్రెడీ కొన్ని వెయ్యి సినిమాలు చూసుంటాం. రామారావు గారి కాలం నుంచి నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అందరూ చేసేసారు. ఇంత కొత్త ఏముంది ఇందులో? సనాతన ధర్మం అయ్యి ఇంకా వద్దు బాబోయ్ అనిపిస్తుంది ఇంకా అవన్నీ. సో అందుకే చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక యావరేజ్ ఫిలిం. పొలిటికల్ సెటర్స్ అన్న చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, ఫ్యాన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి అంటే డ్యాన్స్. ఏదైతే మనం ఒక ఓల్డ్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక డ్యాన్స్ మూవీస్ మిస్ అవుతున్నామో, 2 సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. అండ్ అది కాకుండా సినిమాకి ఏదైనా మెయిన్ పాజిటివ్ ఉందంటే అది ఒక రీమిక్స్ సాంగ్ చేశారు, దాని వరకు ఆడిటోని దద్దరిల్లిపోయింది ఆ సాంగ్ వరకు అయితే. అండ్ ఓన్లీ నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ స్టోరీ అంత ఏం పెద్ద ముందుకైతే వెళ్ళలేదు, దాని వరకు నెగిటివ్ అనుకున్నా సరే డెఫినెట్గా. ఎందుకంటే ఒక వింటేజ్ ఆయన ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదైతే ఒక స్టార్డమ్ ఉందో, లేదంటే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయో, లేదంటే డైలాగ్స్ ఉన్నాయో చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఒకప్పుడు ఇలానే మనం చూడాలనుకున్నాం ఒక పవన్ కళ్యాణ్ గారిని అనిపించింది. చాలా బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. ఆయన ముందు ఎవరు కనిపించలేదు పిక్చర్లో. ఒక 100 మంది 200 మంది ఉన్నా సరే ఆయన డాన్స్ ముందు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎవరు కనిపించలేదు. ఆ లెవెల్ అయితే ఆయన డాన్స్ మూవ్స్ అయితే ఉన్నాయి. అండ్ సినిమా పాజిటివ్ అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అన్న. సో ఏదైతే శ్రీలీల గారి కెరీర్లోనే ది బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఉన్న తక్కువ టైం అయినా సరే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయినా, లేదంటే ఆ సాంగ్ అయినా సరే నెక్స్ట్ వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్లో వచ్చి ఆ దేఖ్లేంగి సాంగ్ కూడా పిక్చరైజేషన్ అయినా, దాని క్వాలిటీ అయినా సరే నెక్స్ట్లో ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి.